నమస్తే, నేను మురళీధర్. ఫ్యాక్ట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఒక పక్క అధికారం పోయిందన్న బాధలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ రుషికొండ వివాదం పెద్ద తలనొప్పిగా మారింది. అక్కడ రాజప్రాసాదాలు నిర్మించారు, ప్యాలెస్లు నిర్మించారని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన నేతలు కానీ మంత్రులు కానీ పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి కౌంటర్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంది. అయితే ఈ ప్యాలెస్లు దేనికోసం నిర్మించారు? జగన్మోహన్ రెడ్డి నివాసానికా, లేకపోతే పర్యాటక కేంద్రానికి సంబంధించిన వారికి కోసమా అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక క్లారిటీ అయితే ఇవ్వలేకపోవడం వల్ల దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు నిర్మించారు ఏంటో అన్నది కూడా తెలియని పరిస్థితి. అయితే అసలు దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, సీనియర్ సిటిజన్స్ ఏమనుకున్నారో ఓసారి వాళ్ళ వాయిస్ వినిపిద్దాం. ఋషికొండకు వాలేటండి బాబు. రాకపోగా ఏ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా, ఏ పేపర్ చూసినా ఈ ఋషికొండకు వాలే సరిపోతుంది. ఊరికే ఋషికొండలో జగనన్నని ఆడిపోసేసుకుంటామే తప్పండి, లేకపోతే మా భారతోదిని గారిని ఆడిపోసేసుకుంటాం తప్ప ఏముందండి. సహజంగానే ప్రభుత్వంలో ఉన్నవారు పరిపాలనా భవనాలు కానివ్వండి, వారి రెసిడెన్సులు కానివ్వండి కట్టుకుంటాం సహజమే కదండి. కాకపోతే ఆ ఎంచుకునే ప్రాంతం ఋషికొండ అవటం, ఆ ఋషికొండనే శుభ్రంగా బోడిగుండు కింద చెక్కేయటం, అది కనపడకుండా మళ్ళీ దానికి ఒక గ్రీన్ నెట్ ఏర్పాటు చేయటం, దీనివల్ల అల్లరే ఆడిపోసుకుంటాం తప్పండి. ఋషికొండ గొడవ ఏముందండి? వారికి ఏమన్నా ప్యాలెస్లు కొరతేటండి. బెంగళూరులో ప్యాలెస్ 1000 కోట్లు ఉంటుందండి. హైదరాబాద్ ప్యాలెస్ సంగతి అందరికీ తెలిసిందే. తాడేపల్లి ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, ఇడుపులపై ప్యాలెస్ లేక అక్కడ ప్యాలెస్ కట్టుకోవాల్సిన పని మా జగనన్నకేం లేదండి. కాకపోతే ఇడుపులపాయలోనో లేకపోతే పులివెందుల్లోనో సముద్రం తావటం కుదరదు కనుక, సముద్రం వ్యూ కొత్తగా బాగుంది కనుక మా వదిన గారికి అది నచ్చి ఉంటుంది. ఆ ప్లేస్లో బిల్డింగ్ కట్టుకుంటే సముద్రం తావటం కంటే బిల్డింగ్ కట్టుకుంటాం సులువు కదండి. అందుకని ఆ ప్లేస్లో బిల్డింగ్ కట్టుంటారు. ఎలిగేషన్ ఎక్కడొచ్చిందంటే అవుట్ రైట్గా ముఖ్యమంత్రి గారి నివాసం నిర్మిస్తున్నామని ఒక మాట చెప్పేసి ఉంటే గొడవ లేకుండా ఉండేది. వీరు ఒకరు వచ్చి ఇది పర్యాటకానికని, పర్యాటక అభివృద్ధి కోసమని, ఇంకొకరు వచ్చి పరిపాలనా భవనాలని, పాలనా యంత్రాంగానికి రెసిడెన్స్ అని, ఇట్లా రకరకాలుగా చెప్పి దాన్ని పెద్ద ఎలిగేషన్ చేసి జగనన్నకి శిరోభారం నవరత్న తైలంలా చేశారండి. అంతకన్నా అవుట్ రైట్గా ముఖ్యమంత్రి గారి నివాసానికి యోగ్యమైన భవనాలు, పరిపాలనా భవనాలు నిర్మిస్తున్నామని ముందే చెప్పుంటే అది ఒక రకంగా ఉండేది. ఏదో మా వదిన గారు సముద్ర వ్యూ కొత్తగా ఉంది, బాగుంది అని మోజుపడి ఉంటారు. దాని ప్రకారం అన్నగారు దాన్ని సెలెక్ట్ చేసి ఉంటారు. వెనకాల ఉన్నారు కదండి వందమాగద కైవార్యం, సకల శాఖ మంత్రివర్యులు, వారి సైనికులు, వారి సెక్రటరీలు, వారి వైస్ ప్రెసిడెంట్లు, వీరందరూ అదైతే బాగుంటుందని సజెషన్ ఇచ్చుంటారు. మా జగనన్న గారు దాన్ని ఒప్పుకొని ఉంటారు. అంతే తప్ప ఊరికే అల్లరే ఆర్భాటమే తప్ప ఏముందండి. ఇది ఆరికొన్న 1000 కోట్లు విలువైన భవంతులతో పోలిస్తే అఫ్కోర్స్ ప్రజాధనం 500 కోట్లు వృధా అన్నమాట వాస్తవమే అనుకోండి. కానీ 500 కోట్లు పెద్ద గొప్పేం కాదు కదండి. 1000 కోట్ల భవంతులు ఉన్నాయి వారికి. అది విషయం అండి. ఇదే విషయం అండి. అవుట్ రైట్గా ప్రభుత్వం సూటిగా మాట చెప్పుంటే ఇందులో పెద్ద గొడవ ఉండేది కాదండి. ఈ గొడవ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక మంత్రిని గారు వచ్చి మేము టూరిజం డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం అంటారు. ఇంకొక మంత్రి గారు వచ్చి ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అంటారు, లేకపోతే ముఖ్యమంత్రి గారికి రెసిడెన్స్ అంటారు. ఇలా రకరకాల మాటలు. కొంతమంది అధికారులు మరొకటి అంటారు. ఈ రకరకాల ఏది విదేశీ అతిథులు వచ్చినప్పుడు వారికి రెసిడెన్స్ ఇవ్వడానికి అద్భుతంగా ఉంటాయని ఎంత గ్రాండ్గా కట్టాల్సి వచ్చింది. ఒక్కొక్క బాత్ టబ్బు 25 లక్షలతోటి, ఒక్కొక్క కమోడు 12.5 లక్షలు వేసి విదేశీ అతిథుల కోసం తయారు చేసామని కొందరు అంటున్నారు. ఇలా నలుగురు 4 మాటలు చెప్పి అనవసరంగా ఆయన్ని అన్పాపులర్ చేయడం తప్పండి. అవుట్ రైట్గా ప్రభుత్వమే ముఖ్యమంత్రి నివాసం కోసమే కడుతున్నాం, దానికోసమేనండి. ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ పక్కన ఉండటం అనేది సహజం.
ముఖ్యమంత్రి నివాసం పక్కన అందుబాటులో ఉంటే ఇంకా పరిపాలన బాగుంటుందని చెప్పుంటే అది ఒక రకంగా ఉండేదండి. ఇప్పుడు ఏమైంది, ఏలు వాసి రోలైంది. ఇది ఆ నోట ఈ నోట ఇప్పుడు ప్రపంచం అంతా ఈ టాపిక్కే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. వేస్ట్ ఎందుకు అవుతాయి అన్న, రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు దగ్గర నుంచి, గవర్నర్ గారి దగ్గర నుంచి, పెద్ద నేవీ అధికారులు వచ్చినప్పటి నుంచి, ఆర్మీ అధికారులు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి వాడుకుంటా కొరత ఏంటి ఉందండి. ఎలాగైనా వాడుకోవచ్చు. కాకపోతే విషయం కొండని కొట్టి ఇలా చేయటం వల్ల ఆ కొండనే, రిషికొండని ఒక చక్కటి పర్యాటక స్థలాన్ని, అక్కడ ఉన్న ఇంతకు ముందున్న రిసార్ట్ని కొట్టి చేయడం అనేది మరి సామాన్యులందరికీ బాధ కలిగించిన విషయం కనుకనండి. భవనాలు వాడుకుంటాకి ఇబ్బంది ఏముందండి, దేనికైనా వాడుకోవచ్చు. ప్రభుత్వం వారికి అంతకంటే గొప్ప భవనాలే ఉంటాయి, వాటిని ఏ రకంగా అయినా వాడుకోవచ్చు. పర్యాటకానికి కూడా చక్కగా వాడుకోవచ్చు అండి. అది సమస్య కాదండి. సమస్య ఏంటంటే ఎందుకు కడతాము అనేది తెలియకుండా అదేదో రాజకోట రహస్యం అన్నట్టుగా దాన్ని మూసేసండి. ఎవరిని అక్కడికి వెళ్ళలేకుండా దొంగతనంగా కట్టడంలోనే ఉందండి లిటిగేషన్ అంతాని. ఆ లిటిగేషన్ వల్లే ఈ జగనన్న గారికి ఈ బాధలు, ఈ అపవాదులు ఉండండి. అంతకంటే ఏముందండి. స్వయంకృత అపరాధం కావచ్చండి, లేకపోతే ప్రజలు అపార్థం చేసుకుంటాం కావచ్చండి. ఏదైనా సప్పగా అధికారంలో నుంచి దింపేసి సర్వం శిథిలం చేసి ప్రజలు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టారండి. మళ్ళీ దానికి తోడు ఈగోలేటండి బాబు, జడ్డిగంలో మెడతపోట్లాగా. ఇంక దీన్ని ఈ గోలకే ఫుల్ స్టాప్ ఆల్రెడీ పడిపోయినట్టే. దయచేసి మమ్మల్ని వదిలేండి బాబు, మీకు దండం. ప్రజలందరికీ, అధికార పార్టీ వారికి, కూటమి వారిని కోరుకుంటున్నాం. నమస్కారం అండి బాబు. అయితే ఇది అసలు విషయం అనమాట. ప్రజలు దీని గురించి ఈ రకంగా చర్చించుకున్నారు. అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయం మీద ఏ రకంగా ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది.